ఉండవల్లి మాత్రం వెనక్కి తగ్గినట్టు కనబడట్లేదు. వరుసపెట్టి తనే ఆర్గ్యుమెంట్స్ వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. రామోజీరావు మరణించిన అక్రమాల కారణంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వాళ్ళు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45(s)ని ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెప్తుంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్టు రామోజీరావు 22 మంది కుటుంబ సభ్యుల పేర్లను కూడా హెచ్యూఎఫ్లో చేర్చారు. అట్లాంటప్పుడు వాళ్ళు బాధ్యత నుంచి పారిపోలేరు. తండ్రి బ్యాంకు లోన్ తీసుకుని మరణిస్తే కుటుంబ సభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా బాధ్యులే, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. కాదని ఇలానే ప్రోత్సహిస్తే దీన్ని ఆసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియల్ ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది, భవిష్యత్తులో ప్రజల డిపాజిట్లకు గ్యారంటీ లేకుండా పోతుంది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఇదే సందర్భంలో ఉండవల్లి వాదనలు వినిపిస్తున్న మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా పదే అడ్డుపడుతుంటే సీనియర్ న్యాయవాది ఉండి ఇలా కలగజేసుకోవడం సరికాదని ఆయన ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసే వరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర రెడ్డి వాదనలు వినిపించారు. ఉండవల్లి వాదనలు తోసిపుచ్చారు. హెచ్యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి న్యాయవాది నాగమూర్తి చెప్పుకొచ్చారు. కర్త అక్రమాలకు హెచ్యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించారని చెప్పుకొచ్చారు. అందరి వాదనలు పూర్తయిన తర్వాత లక్ష్మీనరసింహరావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్న మార్గదర్శి ఫైనాన్స్ తన డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ అప్పటికే తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించామని వాదనలు లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.